హాయ్ అండి. ఈ వీడియోలో వెజిటబుల్ పులావ్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా బాస్మతి రైస్ని తీసుకుని 2-3 సార్లు కడిగి నీళ్లు పోసి ఒక అరగంట ముందు నానబెట్టి పెట్టుకోవాలండి. స్టవ్ వెలిగించి కుక్కర్లో ఆయిల్ వేసి 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలండి. బిర్యానీ సరుకులన్నీ వేసుకుని అవి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా జీడిపప్పు కూడా వేసి ఫ్రై అయిన తర్వాత క్యారెట్, పొటాటో, పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత క్యాప్సికమ్, టమాటో, బీన్స్, ఒక ఆనియన్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత 1.5 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఫ్రై చేసుకుని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ లోపల రైస్లో ఉన్న నీళ్ళన్నీ తేర్చుకుని పెట్టుకోవాలి. ఇందులో 1.5 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ధనియా పొడి, 1/2 స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలండి. నీళ్ళు తెచ్చుకున్న రైస్ని తీసుకొచ్చి ఇందులో వేసి 2-3 మినిట్స్ ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. అది ఫ్రై అయిన తర్వాత ఎక్కువ తిప్పకూడదండి. రైస్ వేసిన తర్వాత 1-1.25 నీళ్ళు బాగా మరగబెట్టుకుని వేడి నీళ్ళు వేసుకోవాలండి. ఇందులో 1-1.25 నీళ్ళు వేసాక కూడా ఒకసారి కలుపుకొని విజిల్ పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి. 3 విజిల్స్ వచ్చిన వెంటనే గ్యాస్ కట్టేయాలి. కట్టేసిన తర్వాత ఒక 10 మినిట్స్ నుంచి 15 మినిట్స్ వరకు అలాగే వదిలేయాలండి. అంతేనండి. చల్లారిన తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే వెజిటేబుల్ పులావ్ రెడీ అండి. ఇది రైతాతో కానీ చికెన్ కర్రీతో కానీ బాగుంటుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.